ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? ఓకే, వాక్యంలోకి వెళ్దాం. నిర్మాకాండం 3వ అధ్యాయం 21వ వచనం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిందని కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. దేవుని యొక్క కటాక్షం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది కటాక్షం పొందిన వారు ఇక్కడ ఉన్నారు? ఎంతమంది ఇంకా కటాక్షింపబడలేదు మీ జీవితంలో? సో ఇజ్రాయేల్ యొక్క ప్రయాణంలో దేవుడు వాడుతూ ఉన్నాడు. సో దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి? నా కటాక్షాన్ని మీకు చూపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను. హల్లెలూయా. ఒకసారి 11వ అధ్యాయంలోకి వెళ్దాం. 11th చాప్టర్ 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేశాను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడు. ఆయన 3వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి? ఐగుప్తుల ఎడల మీకు కటాక్షం కలుగజేస్తాను. 11వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పాలందరూ? కటాక్షము కలుగజేశాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క కటాక్షం అనేది ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇట్స్ ద గేమ్ చేంజర్ అన్నమాట. హల్లెలూయా. ఒక జీవితం యొక్క ట్రాజెక్టరీని మార్చగలిగింది దేవుని యొక్క కటాక్షం. హల్లెలూయా. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఒక దేవుని రాజ్యంలో ఒక జీవితం లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే ఒక సంఘం హెచ్చించబడాలంటే దానికి మూలం ఏంటంటే దేవుని యొక్క కటాక్షం. హల్లెలూయా. సాధారణంగా కటాక్షం అంటే ఏంటి? మామూలుగా అంతకుముందు విన్నారు దీని గురించి, అవునా? ఈవినింగ్ సర్వీస్లో ఎక్కువ చెప్తా ఉంటాను నేను. కటాక్షం, ఆశీర్వాదం, అభిషేకం, అవునా? ఏదేను అనుభవం, అసాధారణమైన కార్యాలు, మహిమ, అభిషేకం, ఆశీర్వాదం, కటాక్షం, అవునా? ఎందుకని? ఎప్పుడైతే సరైనటువంటి పునాది మనకు వేయబడుతుందో అక్కడ నుండి మనం ఎలివేట్ అవ్వాలి. అక్కడ నుండి మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘంకి ఈ విషయాలు తెలీదో సంఘం యొక్క దీపం అనేది కొంతవరకు మాత్రమే వెలిగివ్వగలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆత్మీయ ప్రత్యక్షతలకు తెరవబడతాడో ఇప్పుడు ఏమవుతోంది? ఏ ప్రదేశంలో కానీ ఏ ఫీల్డ్లో కానీ వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? క్రీస్తు యొక్క ప్రకాశమానమైన వెలుగుని వారు ప్రకాశింపజేయగలుగుతున్నారు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో కటాక్షం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మారుస్తుంది. ఒక అత్యంత దీనమైన స్థితిలో నుండి మన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వస్తుంది. సాధారణంగా కటాక్షం అంటే అన్మెరిటెడ్ యాక్సెస్ అంటారు, లేకపోతే అర్హత లేని వాళ్ళకి అర్హత ఇవ్వబడటం అన్నట్టు చెప్తూ వస్తారు. సో అది చాలా వరకు కరెక్ట్, ఓకే. కానీ కటాక్షం అనేది ఒక కృప లాంటిది. హల్లెలూయా. ఫేవర్ ఈజ్ ఎ గ్రేస్ దట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. అనేక కోణములు కలిగినటువంటి కృప లాంటిది. ఏంటది? కటాక్షం. ఇంకా అర్థం కాని వాళ్ళకి, ఒక యజమానుడి కింద ఒక దాసుడు పనిచేస్తూ ఉంటే ఆ యజమానుడు ఎప్పుడైనా ఆ దాసుడిని కటాక్షించినప్పుడు ఏం చేస్తాడు? ఆ దాసునికి ఏదైనా మేలు చేస్తాడు. అర్థమైందా ఇప్పుడు కటాక్షం అంటే? దాన్ని ఫేవర్ అంటారు, ఓకే. ఫీవర్ కాదు, ఫేవర్, ఓకే. ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? ఆ దాసుడిని కటాక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కటాక్షించినప్పుడు ఏం చేస్తున్నాడు? నేను నిన్ను కటాక్షిస్తున్నాను అని చెప్పట్లేదు, కానీ ఆ యజమానుడు ఆ దాసునికి మేలుకరమైనటువంటి విషయాలు చేస్తూ ఉన్నాడు. మేబీ అతని జీవితాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు, లేకపోతే అతనికి ఏదైనా కొనిస్తూ ఉన్నాడు, లేకపోతే బోనస్ పెంచుతూ ఉన్నాడు, లేకపోతే శాలరీ పెంచుతూ ఉన్నాడు,
లేకపోతే ఇంకో స్థానానికి అతన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అదే కంపెనీలో. అంటే ఏం చూపిస్తున్నాడు ఆ యజమానుడు దాసుడి పట్ల? ఏం చూపిస్తున్నాడు? అందరు చెప్పాలి, ఏం చూపిస్తున్నాడు? కటాక్షం చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క కటాక్షం అనేది మనకి చాలా అవసరం. హల్లెలూయా. చాలామంది దేవుని రాజ్యంలో కష్టపడతా ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, కానీ చాలామంది జీవితాల్లో దేవుని కటాక్షం అనేది క్రియ చేస్తూ ఉండదు. సో ఎప్పుడైతే మనము తిరిగి జన్మించామో, ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి వచ్చామో, క్రీస్తు ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా మనం అందరం కటాక్షాన్ని పొందాం. ఏ విశ్వాసి కూడా నా మీద కటాక్షం లేదని చెప్పడానికి లేదు. కానీ ఆ కటాక్షంలో నడవాలంటే, ఆ కటాక్షం వల్ల కలిగేటువంటి ఫలాన్ని చూడాలంటే ఒక విశ్వాసి దేవునితో నడవడానికి పిలువబడ్డాడు. When you walk with God, you will see the favor of God. నువ్వు ఫేవర్ని చూడట్లేదంటే, కటాక్షాన్ని చూడట్లేదంటే నీ మీద శాపం ఉందని కాదు, లేకపోతే నువ్వు కటాక్షింపబడలేదని కాదు. క్రీస్తులో నువ్వు ఆల్రెడీ కటాక్షాన్ని పొందావు. ఎప్పుడైతే ఆయన శిలువ మరణాన్ని పొందాడో, నీ మీద ఉన్న శాపాన్ని అంతా ఆయన తీసుకొని నిన్నేం చేశాడు? కటాక్షింపబడిన వ్యక్తిగా చేశాడు, కటాక్షం పొందిన వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. ఐఆమ్ హైలీ ఫేవర్డ్ అని చెప్పండి. ఐఆమ్ హైలీ ఫేవర్డ్. అత్యధికమైన కటాక్షాన్ని పొందాను. హల్లెలూయా. ఈరోజు నుండి మీకు ఇంకో పేరేంటి? హైలీ ఫేవర్డ్. అలా చెప్తారా? మై సెకండ్ నేమ్ ఈస్ అలియాస్ దాదాగిరి కాదు, హైలీ ఫేవర్డ్. కటాక్షం పొందినటువంటి వ్యక్తిని. లేడీస్ అయితే కటాక్షం పొందిన దానవు. మేన్. సో కటాక్షం అంటే నేనేం చెప్తా ఉన్నాను? అది దేవుని యొక్క కృప. దానిలో అనేకమైన కోణాలు ఉంటాయి. ఒక వ్యక్తి జీవితం మీదకి కటాక్షం వచ్చినప్పుడు అతను ఒక విభాగంలో మాత్రమే కాదు, ఒక ఏరియాలో మాత్రమే కాదు, అన్ని ఏరియాస్లో, అన్ని విభాగాల్లో అతని జీవితము ఆశీర్వాదాన్ని చూడటం మొదలు పెడతారు. హల్లెలూయా. ఎంతమంది అలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నారు ఈ భూమి మీద ఉన్నప్పుడు? మీకు కేవలం ఆత్మీయ జీవితం ఉంటే సరిపోదు. ఉపవాసం, ప్రార్థన, కన్నీరు ఇది మాత్రమే కాదు. ఏం కావాలి? కటాక్షం కావాలి. ఎప్పుడైతే ఈ కటాక్షం గురించి తెలీదో మనం ఏం చేస్తామంటే కష్టపడతా ఉంటాం, ప్రయాసపడతా ఉంటాం. ఓకే, మనం ప్రయాసపడటానికి పిలువబడ్డాం, పనిచేయడానికి పిలువబడ్డాం. కానీ దేవుని కటాక్షం లేనప్పుడు కొన్నిసార్లు మనం చేసేది అదంత ఉపయోగకరంగా ఉండదు. ఇట్ కెనాట్ బి ప్రొడక్టివ్, ఇట్ కెనాట్ బి ఫ్రూట్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి ఒక ఆఫీస్లో ఒక బాస్ కింద కొద్దిమంది పనిచేస్తూ ఉన్నారు. అందరికి ఒకటే క్వాలిఫికేషన్ ఉంది, అందరికి ఒకటే జీతం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ బాస్ ఒక వ్యక్తిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు ఆఫీస్లో. అవునా? అంటే అర్థం ఏంటి? అంతమందిలో ఒక వ్యక్తికి కటాక్షం చూపించాలనుకుంటున్నాడు. అవునా? అంతమందిలో ఒక వ్యక్తి జీవితాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆ బాస్? ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, అవునా, ఎవరైతే ఎక్కువ స్కిల్స్ కలిగి ఉన్నారో, నైపుణ్యత కలిగి ఉన్నారో, తలాంతులు కలిగి ఉన్నారో వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఈ కంపెనీలో ఎవరైతే ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొస్తారో వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి వల్ల ఈ కంపెనీకి ఇంత లాభం చేకూరుతుంది కాబట్టి ఈ వ్యక్తికి ప్రమోషన్ ఇద్దాం అనుకుంటాడు. కానీ దేవుని రాజ్యంలో, అందరూ నాతో ఉన్నారా? దేవుని రాజ్యంలో నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు నీ మీద కటాక్షం చూపించబడకుండా ఉండటానికి వేరే ఆస్కారం ఏం లేదు. హల్లెలూయా. లోకపరంగా అయితే నీకు అన్నీ ఉంటేనే మేబీ నీ మీద చూపించవచ్చు కటాక్షం. కానీ దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తిగా, దేవునితో నడిచే వ్యక్తిగా దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయంలో ఆయన నీ మీద కటాక్షం చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయనతో నడుస్తున్నావు కాబట్టి, ఆయనలో నీ గుర్తింపు మిళితమైంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా కుమారుడు, నా కుమార్తె ఇక్కడ ఉంది కాబట్టి నేను వాళ్ళని పైకి నెత్తాలనుకుంటున్నాను, నేను వాళ్ళని ఆశ్రయించాలనుకుంటున్నాను, నేను నా కుమారుడు కుమార్తె మీద కటాక్షం చూపించాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఒకసారి నీ కటాక్షం పొందిన తర్వాత ఆ కంపెనీలో కానీ, ఆ కెరియర్లో కానీ, ఆ ప్రాంతంలో కానీ దేవుడు నీకు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మంచి పేరుని ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా.
మోషే మీద దేవుడు కటాక్షం చూపించాడు, అవునా? 11వ అధ్యాయంలో ఏముంది? మోషేకి ఏం చేశాడు? గొప్ప పేరుని తీసుకొని వచ్చాడు. చదివారా వచనం? అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. అంటే పాత నిబంధనలో చూస్తే ఒక వ్యక్తి మీదే, ఆ 40 లక్షల ప్రజల మధ్యలో ఒక వ్యక్తి మీదే దేవుడు కటాక్షాన్ని చూపిస్తున్నాడు. మేబీ ఆ ఒక వ్యక్తి దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి. కానీ నూతన నిబంధనలో మనందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడింది. ఏంటి, ఎవరు ఆమెను కూడా చెప్పట్లేదు? మనమందరం పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం కాబట్టి, మనమందరం దేవుని చేతిలో చేసి నడవటానికి పిలువబడ్డాం కాబట్టి, మనందరినీ కూడా ఆయన కటాక్షించే దేవుడు. హల్లెలూయా. మీరు గత కొన్ని సంవత్సరాల్లో మీ గురించి మీరేమిన్నారు నాకు తెలియదు, కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను కటాక్షించే దేవుడు. దేవుడు నీకు న్యాయం తీర్చేటువంటి దేవుడు. దేవుడు కొన్ని చోట్ల నీకు అర్హత లేకపోయినా ఆయన ఉన్నత స్థానంలోకి నిన్ను తీసుకొచ్చేటువంటి దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయనతో నడుస్తున్నావు కాబట్టి, నువ్వు ఆయనకు చెందిన వ్యక్తివి కాబట్టి, నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. ఇక్కడున్న మనల్ని అందరిని ఏమంటారంటే కటాక్షింపబడిన ప్రజలు అంటారు. వీఆర్ హైలీ ఫేవర్డ్ పీపుల్. ఆమెన్. జీసీసీ కింద ట్యాగ్ లైన్ ఇద్దామా ఏంటి? ఏం చెప్పట్లేదు ఎవరు? ఏంటి? హైలీ ఫేవర్డ్. ఫేవర్ అనేది ఇంకో మాటలో చెప్పాలంటే అది ఒక అభిషేకం లాంటిది. 10 సంవత్సరాల పైన ఒక వ్యక్తి చెరసాల్లో కనిపెడతా ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు చూస్తా ఉన్నాడు. యెషయా ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త అభిషేకించడానికి వచ్చాడో ఆ ఇంట్లో ఉన్న కుమారులందరిని చూస్తూ ఉన్నాడు, వాళ్ళ గొప్పతనాన్ని చూస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి పొలంలో ఉన్నాడు, గొర్రెలను కాస్తా ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు ఆ వ్యక్తి. అప్పుడు దేవుడు సమూయేలుతో ఏమంటున్నాడు? మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాంతరంగం చూసేవాడిని. అంటే ఎవరి హృదయం అయితే ఆయన్ని సంతోషపెట్టేటువంటి ఆ స్థితిలో ఉంటుందో, ఎవరైతే ఆయనతో నడవటానికి ఇష్టపడతా ఉంటారో, ఎవరైతే ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళ మీద ఏం చేస్తాడు? ఆయన కటాక్షాన్ని చూపిస్తాడు. దాన్ని ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయను. అఫ్ కోర్స్ దేవుడు అక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన్ని ప్రేమించే వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడంట. హల్లెలూయా. ఫేవర్ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? నీ జీవితము లోకంలో ప్రకాశించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఫేవర్ ఏం చేస్తుందంటే, కటాక్షం ఏం చేస్తుందంటే, నీకు ఒకవైపు తలాంతులు ఉంటాయి, అభిషేకం ఉంటాయి, నైపుణ్యత ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫేవర్ మాత్రమే ఏం చేస్తుందంటే, ఎక్కడ నీ తలాంతుని ప్రదర్శించాలో, ఎక్కడ నీ అభిషేకాన్ని వాడాలో, ఎక్కడ నీ నైపుణ్యతను ఉపయోగించాలో ఆ ప్రదేశాల్లో నీకు ద్వారాలు తెరచి నిన్ను పైకి లేపుతుంది. హల్లెలూయా. ఫేవర్ ఈజ్ లైక్ ఏ ప్లాట్ఫామ్. అదొక ప్లాట్ఫామ్, అదొక స్టేజ్ సెటప్. దాని మీద నువ్వు ఎక్కావంటే అందరికి కనబడతావు. హల్లెలూయా. క్రీస్తులో ఆ ఆధిక్యత మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ పట్టణంలో నువ్వు కటాక్షం పొందిన వ్యక్తిగా నువ్వు నిలబడదు కాక. హల్లెలూయా. వీళ్ళకి నమ్మకం లేదు. ఈ పట్టణంలో నువ్వు కటాక్షం పొందిన వ్యక్తిగా నిలబడదు కాక. వీళ్ళకి కూడా కష్టం. సరైన రెస్పాన్స్ లేదు. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. సుబుద్ధి దయను సంపాదించును. Good understanding gains favor, but the way of the unfaithful is hard. విశ్వాసఘాతకుల మార్గం కష్టమని ఉంది, సుబుద్ధి దయను సంపాదించునని ఉంది. గుడ్ అండర్స్టాండింగ్ గెయిన్స్ ఫేవర్. ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయాలంటే మంచిగా అర్థం చేసుకునే స్థితి.
గ్రహింపు కలిగిన స్థితి, వివేచన కలిగిన స్థితి ఏం చేస్తుందంట? కటాక్షాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు గుడ్ అండర్స్టాండింగ్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క జ్ఞానం వల్ల నీకు గుడ్ అండర్స్టాండింగ్ వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్య జ్ఞానం నీ జీవితంలోకి వచ్చేకుంది, ఆత్మ ప్రత్యక్షత నీ జీవితంలోకి వచ్చేకుంది. నీకేమొస్తా ఉంది? సరిగా వివేచించగలిగినటువంటి స్థితి, సరిగా జ్ఞానంలో నడవగలిగినటువంటి స్థితి నీకు వస్తుంది. ఎప్పుడైతే అది నీకు వచ్చిందో ఆటోమేటిక్గా దాని చుట్టూరు ఏముంటుంది? కటాక్షం ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో మళ్ళీ వచ్చినాం ఒకసారి. గుడ్ అండర్స్టాండింగ్ గెయిన్స్ ఫేవర్, బట్ ద వే ఆఫ్ ద అన్ఫెయిత్ఫుల్ ఈజ్ హార్డ్. ఇంకో వర్షన్లో అయితే బట్ ద వే ఆఫ్ ద ట్రాన్స్గ్రెసర్స్, అంటే అతిక్రమించే వాళ్ళు అని ఉంటుంది. ఎన్కేజేవిలో అపనమ్మకస్తులు అని ఉంది, కానీ ఇంకో వర్షన్లో ట్రాన్స్గ్రెసర్స్ అని ఉంటుంది, అతిక్రమించేవాళ్ళు. అంటే వాళ్ళు అతిక్రమిస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదో విధానాల్ని, ప్యాటర్న్స్ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు అని అర్థం. వాళ్ళు వెళ్ళాల్సిన మార్గంలో వాళ్ళు వెళ్ళకుండా, ఏం చెప్తాను జాగ్రత్త వినండి, వెళ్ళాల్సిన మార్గంలో వాళ్ళు వెళ్ళకుండా వేరే వాటిలో వెళ్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు అతిక్రమిస్తున్నారని అర్థం. అంటే నీ జీవితంలో దేవుడు ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడవకుండా నీ సొంత మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు అతిక్రమిస్తూ ఉంటావు. నువ్వు అలా అతిక్రమిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చూడలేవు? దేవుని కటాక్షాన్ని చూడలేవు. ద వే ఆఫ్ ది అన్ఫెయిత్ఫుల్ ఇస్ హార్డ్. అంటే అపనమ్మకస్తులు లేకపోతే అతిక్రమించే వాళ్ళ జీవితం అనేది కష్టతరంగా ఉంటుంది. కానీ ఎవరైతే గుడ్ అండర్స్టాండింగ్ కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని ప్రేమించి ఆత్మ ద్వారా వచ్చే వివేచన శక్తిని పొందుతారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ప్రతి చోట వాళ్ళు కటాక్షంలో నడుస్తూనే ఉంటారు. మే యు వాక్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ దిస్ సీజన్. హల్లెలూయా. ట్రాన్స్గ్రెసర్స్ ఏం చేస్తూ ఉన్నారు? దేవుని నీతిలో నడవకుండా, దేవుని మార్గంలో నడవకుండా, దేవుని జ్ఞానం మీద ఆధారపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ గ్రంథకర్త ఏమంటున్నాడు? వాళ్ళ మార్గము కష్టంగా ఉంటుంది, కానీ మంచి వివేచన నువ్వు పొందిన ఎడల, గ్రహింపు కలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందగలిగిన ఎడల ఏం చేస్తూ ఉంటావు? కటాక్షంలో నడుస్తూ ఉంటావు. అంటే జ్ఞానం ఇచ్చేది దేవుడే. జ్ఞానం ఇచ్చి ఆయన అక్కడి నిన్ను వదిలిపెట్టాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అక్కడతో ఆగిపోలేదు. కానీ ఏం చేశాడు? ఆయన మీద కటాక్షాన్ని చూపించాడు. హల్లెలూయా. కటాక్షాన్ని చూపించినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారు? ఆయనని రివార్డ్ చేయటం మొదలుపెట్టారు, ఆయనకి బహుమానాలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఎందుకని? దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దాంతోపాటు ఆయన ఏమిచ్చాడు? కటాక్షాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కటాక్షం ఏం చేస్తుంది అంటే నీకు ఒక ట్యాగ్ లైన్ ని సృష్టిస్తుంది. కటాక్షం ఏం చేస్తుంది అంటే తెలుగు భాషలో చెప్పమంటారా? నీ స్టార్ని తిప్పేస్తుంది. హల్లెలూయా. ఫలానా వ్యక్తి, మనం ఎప్పుడైనా వెళ్ళి సహాయం చేయొచ్చు. ఫలానా వ్యక్తి ఏది ఇచ్చైనా అతన్ని ఆశ్రయించవచ్చు. హల్లెలూయా. ఈ కృపని దేవుడు తన రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇచ్చాడు. హల్లెలూయా. మీరు రాసుకుంటుంటే ఈ పాయింట్ రాసుకోండి. ఫేవర్ ఈజ్ ద నంబర్ 1 రీజన్ వై పీపుల్ సక్సీడ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. కటాక్షం అనేది ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో అభివృద్ధి చెందటానికి మొట్టమొదటి కారణం. మన దేవుని రాజ్యంలో ముందుకెళ్ళాలంటే మనకేం కావాలి? కటాక్షం కావాలి. ఒక వ్యక్తిని తీసుకుందాం ఉదాహరణకి. మంచి జ్ఞానం ఉంది, బాగా చదువుకున్నాడు, మంచి క్వాలిఫికేషన్ ఉంది, అవునా? చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, చీముడు గారుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, కష్టపడుతున్నాడు, విత్తుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ సరైన అవకాశాలు అతనికి దొరకట్లేదు. దొరకనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి అదే స్థానంలో ఉంటాడు. తనకివ్వబడినటువంటి క్రీస్తు యొక్క వెలుగు మరుగున పడిన స్థితిలోనే ఉంటుంది. నేను చెప్తున్నా వినండి జాగ్రత్తగా, మీ అటెన్షన్ని పోగొట్టుకోమాకండి. మేబీ ఈ సీజన్లో మీలో ఎవరినైనా దేవుడు కటాక్షించవచ్చు. కటాక్షం అంటే నేను సాధారణమైన కటాక్షం గురించి నేను మాట్లాడలేదు, 5,000 10,000 బోనస్ గురించి నేను మాట్లాడలేదు. అలాంటి నేను ఎప్పుడు మాట్లాడినాను కూడా మీకు తెలుసు.
అసాధారణమైన కృప. హల్లెలూయా. మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి కృప. యోసేపు చెరసాల్లోంచి బయటకు వచ్చినప్పుడు చెప్పగలడు, ఆ ఒక్క సంధింపు, ఒక్కసారి దేవుడు నా మీద కటాక్షం చూపించాడండి, నేను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాను. అలాంటి కటాక్షం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అన్ప్రెసిడెంటెడ్ ఫేవర్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అసాధారణమైన కటాక్షం. అంటే ఈ కటాక్షాన్ని పొందే క్షణాలు ఉంటాయి మన ప్రతి ఒక్కరి జీవితంలో. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం అరణ్యంలో గుండా వెళ్ళినట్టు ఉంటుంది, కానీ ఆ ప్రయాణంలోనే దేవుడు కటాక్షిస్తాడు. ఇజ్రాయెల్ని కటాక్షించిన ప్రతిసారి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని సేద తీర్చాడు, వాళ్ళని తృప్తిపరిచాడు. భూలోకంలో ఉన్న మిగిలిన దేశాల మనుషులందరూ కూడా వాళ్ళ వైపు చూసేటట్టు చేశాడు. కానీ వాళ్ళు అరణ్యంలో గుండా వెళ్తానే ఉన్నారు. అంటే ఏంటి? వాళ్ళ అరణ్యంలో గుండా వెళ్ళినా దేవుడు ఏం చేస్తున్నాడు? కటాక్షం చూపిస్తా ఉన్నాడు. వాళ్ళకి గొప్ప పేరు ఆయన తీసుకొచ్చాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తుంది. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఉంటుంది, ఐ విల్ బ్లెస్ యూ విత్ అబండెంట్ ఇంక్రీజ్ ఆఫ్ ఫేవర్స్. అత్యధికమైన సమృద్ధితో కూడినటువంటి కటాక్షాలతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము నీ మీద ఆశీర్వాదం ఉంటే సరిపోదు, కానీ ఆ ఆశీర్వాదం ఫ్లో అవటానికి నీ మీద కటాక్షం ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు ద్వారాలు తెరవబడతాయి. నీకు ద్వారాలు తెరవబడినప్పుడు నీ ముందున్న ఆశీర్వాదం ఆ ద్వారంలో గుండా వెళ్ళి అనేక మందిని ఆశీర్వదిస్తూ ఉంటుంది. తద్వారా నీకు గొప్ప పేరుని తీసుకొని వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి దైవజనుడికి ఏం కావాలంటే కటాక్షం కావాలి. ప్రతి విశ్వాసికి కటాక్షం కావాలి. దేవుని రాజ్యంలో వ్యాపారస్తులుగా ఉన్న ప్రతి వ్యక్తికి కటాక్షం కావాలి. దేవుని రాజ్యంలో పొలిటీషియన్గా ఉన్న ప్రతి వ్యక్తికి కటాక్షం కావాలి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి కటాక్షం కావాలి. నువ్వు స్కూల్లో చదువుతుంటే నీకు కటాక్షం కావాలి. నువ్వు యూనివర్సిటీలో ఉంటే నీకు కటాక్షం కావాలి. నువ్వు ఫారెన్లో వెళ్ళి చదువుతా ఉంటే నీకు కటాక్షం కావాలి. బికాస్ ఫేవర్ ఇస్ ద గేమ్ చేంజర్. హల్లెలూయా. ఫేవర్ లేనంత కాలము నీ జీవితం చెరసాల్లో ఉన్న అనుభవంలోనే ఉంటుంది. కానీ ఫేవర్ వచ్చినప్పుడు యు బికమ్ ఏ రాయల్టీ. రాజరికాన్ని నువ్వు ధరించుకొని వెళ్తావు. హల్లెలూయా. కానీ ఈ ఫేవర్ని ఆయన శిలువ త్యాగం ద్వారా ఆయన నమ్మిన ప్రతి వ్యక్తికి ఆయన ఉచితంగా అనుగ్రహించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఏమంటున్నాడు? కటాక్షింపబడిన వాడా, కటాక్షింపబడిన దానా అంటా ఉన్నాడు. నీవైపు నువ్వు చూసుకొని కటాక్షింపబడిన వాడా అని ఒకసారి. లేడీస్ అయితే ఏమనాలి? ఏమన్నా మ్యాచ్ అవుతుందా లోపల? కీర్తనల గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే, కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. The Lord will bless the righteous. With favor you will surround him as with a shield. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో నువ్వు కటాక్షంతో వారిని కప్పెదవు అని ఉంది. యెహోవా ఏం చేస్తాడంట? నీతిమంతులను ఆశ్రయించువాడు. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? మొదటి యోహాన్ పత్రికలోకి వెళ్దాం ఒకసారి. 3వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాణ్ణు నీతిమంతుడు. చాలు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాణ్ణు నీతిమంతుడు. ఒకటి, మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడతాం. అవునా? ఎప్పుడైతే ఆ స్థానంలో నుండి మనం పనిచేస్తామో మన క్రియల్లో కూడా దేవుని నీతి బయలుపరచబడతా ఉంటుంది. అంటే మనం నీతిమంతులమని నమ్మే స్థానంలో మాత్రమే కాక నీతిమంతులుగా జీవించే స్థానంలోకి మనం వస్తాం. మనం వే ఆఫ్ ద ట్రాన్స్గ్రెసర్స్లో వెళ్ళాం, అతిక్రమించే వారి దారిలో మనం వెళ్ళాం. దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకొని మనం జీవిస్తూ ఉంటాం. ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారం ఏమనింది అక్కడ? నీతిని జరిగించు ప్రతివాడు. హల్లెలూయా. నీతిని జరిగించు ప్రతివాడు. నీతిని నమ్మి వదిలేసిన ప్రతివాడు కాదు, నీతిమంతుడిగా చేయబడిన ప్రతివాడు కాదు, నీతిని జరిగించు ప్రతివాడు.
హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుని నీతి ద్వారా విశ్వాసం బట్టి నీతిమంతులుగా చేయబడ్డారో అది ఒక లెవెల్. తర్వాత లెవెల్ ఏంటి? వీళ్ళు నీతిమంతులుగా జీవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా చేయబడ్డావు, పరిశుద్ధుడిగా పిలువబడ్డావు. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి? నీ క్రియల్లో పరిశుద్ధత వస్తుంది. అంటే నువ్వు నమ్మే స్థానంలో మాత్రమే ఉండవు, కానీ నమ్మే స్థానంలో నుండి జీవించే స్థానంలోకి వస్తావు. కానీ నీ సొంతగా నువ్వు క్రియల్ని సరిచేయాలని చూసినప్పుడు నువ్వు మారలేవు. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డాడన్న ప్రత్యక్షతలో నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీతి కార్యాలు నువ్వు చేయటం మొదలు పెడతావు. యెహోవా నీతిమంతులను ఏం చేస్తాడంట? ఆశీర్విస్తాడంట. కటాక్షంతో వారిని కప్పుతాడంట ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడంట ఆయన? కటాక్షంతో కప్పుతాడంట. సో వాక్యంలో మీరు చూసినప్పుడు పాత నిబంధనలో నీతిమంతులకు ఉండే ఆశీర్వాదాలన్నీ మీరు చూస్తారు. నీతిమంతులు వర్ధిల్లుతారు. హల్లెలూయా. నీతిమంతులు ఆశ్రయించబడతారు. ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత నూతన నిబంధనలో ఏం ఆయన తీసేయలేదు. సో పాత నిబంధన కూడా ఆయన సిలువలో సంపూర్ణం చేసిన కార్యంలో నుండి మనం చూడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. లేకపోతే పాత నిబంధన యొక్క రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? యేసయ్య ఆల్రెడీ నెరవేర్చాడు. దేవుని యొక్క సమస్తమైన నీతిని ఆయన సిలువ కార్యం ద్వారా నెరవేర్చాడు. హల్లెలూయా. మన చెడుతనంని, మన దుష్టత్వాన్ని, మన అతిక్రమాన్ని తీసుకొని ఏం చేశాడు? ఆయన తన నీతిని మనకేం చేశాడు? బహుమానంగా ఇచ్చాడు. ఇప్పుడు నేను దేవుని నీతిని కలిగి ఉన్నానని నేను నమ్ముతున్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నీతి క్రియలు నేను జరిగిస్తా ఉన్నాను. నీతిగా అనేటువంటి స్థానంలో మాత్రమే నేను నిలబడి లేను కానీ నీతి క్రియలను జరిగించేవాడిగా ఉన్నాను. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నీతి క్రియలు జరిగించే ప్రతివాడు ఏంటంట? నీతిమంతుడు. నీతిమంతులు ఏం చేయబడతారంట? ఆశ్రయించబడతారు. వారు వర్ధిల్లుతారు. కటాక్షంతో ఆయన వారిని కప్పుతాడు. హల్లెలూయా. విల్ సరౌండ్ దెమ్ లైక్ ఎ షీల్డ్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో యేసుప్రభు వారి జీవితంలో మనం కటాక్షాన్ని చూడొచ్చా లేదా? ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం మీ అందరూ బాగా తెలిసిన వచనం, 52వ వచనం, 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అందరూ చదువుతారు ఆ మాటని? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆయన దేవుని దయందు మాత్రమే వర్ధిల్ల, మనుషుల దయందు వర్ధిల్లారు. ఏం చెప్తున్నాను? చాలా జాగ్రత్త వినండి. ఎప్పుడైతే మనుషుల దయ మీకు ఉండదో ఈ భూమి మీద జీవించడం కష్టం ఉంటుంది, కష్టం అవుతుంది. మనకేం కావాలి? దేవుని దయ మాత్రమే కాదు, మనుషుల దయ కావాలి. మనుషుల దయ నీకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన గమ్యంలోకి నువ్వు నడవటానికి వాళ్ళు నీకు సహాయం చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో వాళ్ళని ఏమంటామంటే డెస్టినీ హెల్పర్స్ అంటారు. దేవుడు తన రాజ్యంలో ఇచ్చిన పనిని నువ్వు నెరవేర్చడానికి ఒక విశ్వాసిగా నీ ఆత్మ సంబంధమైన గురి గమ్యంలోకి నువ్వు నడవటానికి నీకెవరు కావాలంటే డెస్టినీ హెల్పర్స్ కావాలి. హల్లెలూయా. అంటే నీ గమ్యంలోకి నువ్వు నడవటానికి సహాయాన్ని చేసేవాళ్ళు. హల్లెలూయా. ఎంతమంది వింటా ఉన్నారు వాక్యాన్ని? ఆ డెస్టినీ హెల్పర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నువ్వు చేయాల్సిన పనిని నెరవేర్తించడానికి వాళ్ళు నీకు సహాయం చేస్తారు. యేసుప్రభు వారు ఉన్నారు, 30 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించాలి. ఆయన పరిచర్య ప్రారంభించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తిని ఆయన అభిషేకించాలి, ఒక వ్యక్తి ఆయనకి బాప్తిసం ఇవ్వాలి. అంటే యేసుప్రభు వారి పరిచర్య ప్రారంభం అవటానికి ఎవరు సహాయం చేస్తూ ఉన్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు మనుషులతో సరిగ్గా ఉండే వ్యక్తి కాదనుకో, బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడు? ఆయన ఎవడో నాకు తెలియదు అంటాడు. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? ఎప్పుడైతే మనుషుల యొక్క కటాక్షం ఈ భూమి మీద నీకుండదో నీ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది ఒకటే ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ కటాక్షం చూపించు, ప్రభువా నీ కటాక్షం చూపించు. హలో, ప్రభు చూపించే ప్రతి కటాక్షం కూడా, ప్రభు తీసుకొచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా ఎలా ఉంటుందంటే మనుషుల ద్వారా మనుషులకు వస్తుంది. ఏం చెప్పిన అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్
కమ్స్ త్రూ మెన్ టు మెన్. మనుషుల ద్వారా మనుషుల యొద్దకు వస్తుంది. కొంతమందికి అర్థం కావట్లే. ఎక్కువ ఆశీర్వాదాలు, దేవుడు చూపించే కటాక్షం మనిషి ద్వారానే మనిషికి వస్తాయి. అంటే మనం మనుషులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడానికి మనం పిలువబడ్డాం. నేను ఒక్కడే గదిలో కూర్చున్న ప్రార్థన చేసుకుని ఎవరు నమ్మనంటే, నీ కష్ట సమయంలో ఎవరు నీకు సహాయం చేయడానికి ఇష్టపడరు. ఒక 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 మర్మాన్ని చెప్తాను వినండి. మనం చేసే ప్రార్థనకి, చాలా ప్రార్థనలకి జవాబులన్నీ కూడా భూమి మీదే ఉన్నాయి, పరలోకంలో లేవు. మీ మనసుని బాగా సాగదీస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నాకు ఒక కారు కావాలి. కావాలా వద్దా? కారు ఎక్కడుంది? పరలోకం లేదు. ఎక్కడుంది? భూమి మీద ఉంది. షోరూంలో ఉందా? ఓకే, భూమి మీద ఉంది. నాకు ఇల్లు కావాలి, ఎక్కడుంది? భూమి మీద ఉంది. నాకు మంచి పేరు కావాలి, ఎక్కడుంది? భూమి మీద ఉంది. దేవుడు ఆయన చెస్ ఆడినట్టు కొన్ని పావులు ఆయన కదిపితే ఏమవుతుంది? నా ప్రార్థనకి జవాబులన్నీ వచ్చేస్తాను. అంటే నేను ఈ భూమి మీద జీవించినప్పుడు ఇప్పుడు నాకేం కావాలి? మనుషుల యొక్క కటాక్షం కూడా నాకు కావాలి. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటాడో, దేవుడు ఏం చేస్తా అంటే మనుషుల యొక్క కటాక్షము ఆటోమేటిక్గా అతని మీదకి వచ్చేటట్టు ఆయన చేస్తాడు. దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఎక్కువ కటాక్షాన్ని పొందడానికి పిలువబడ్డావు బయట ఉన్న వ్యక్తులందరికంటే. నువ్వు ఎప్పుడైతే దీన్ని నమ్ముతావో నీ జీవితంలో మార్పు చూడటం నువ్వు మొదలు పెడతావు. దేవుని కటాక్షం నా జీవితం మారుస్తుంది, అంతే. హల్లెలూయా. ఆ కటాక్షం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే నీకు లేని కాంటాక్ట్స్ని తీసుకొని వస్తుంది. ఏ రోడ్ను పోయే ప్రతి ఒక్కడు కూడా నేను చూసినప్పుడు వీడిని ఎలా అయినా ఆశ్రయించాలనుకుంటాడు. అదేంటో తెలుసా? దేవుని కటాక్షం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ప్రభా నాకు కటాక్షమే ప్రభా, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభా క్రీస్తు ద్వారా నేను కటాక్షం పొందాను. నువ్వు ఎప్పుడైతే నీతి క్రియల్లో నడుస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఆయన కటాక్షం వస్తుంది. హల్లెలూయా. యు నీడ్ అన్ అన్కాంప్రమైజింగ్ లైఫ్ స్టైల్. రాజీ పడనటువంటి జీవిత విధానం నీకు కావాలి. పాపం విషయంలో కానీ, యథార్థత విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, వీటన్నిటి విషయాల్లో రాజీ పడినటువంటి జీవితం కావాలి. నువ్వు ఏదన్నా విషయంలో రాజీ పడుతున్నావు అంటే ఆ విషయంలో నువ్వు కరప్ట్ అవుతూ ఉంటావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని కృప కోసం అడిగి రాజీ పడకుండా ఉండేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఉదాహరణకి యోసేపుని పోతిఫర్ ఇంట్లో పెట్టాడు. ఈ అకౌంట్లన్నీ తప్పులేస్తున్నాడు అనుకో, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి ఈ అకౌంట్ ఇటు ఆ అకౌంట్ ఇటు 2 సున్నాలు పెట్టాల్సిన దగ్గర 10 సున్నాలు 4 సున్నాలు పెడుతున్నాడు అనుకో. ఇది నా టీ బిల్లు, ఇది నా కాఫీ బిల్లు, ఇది నా సూటు కొనుక్కోవడానికి బిల్లు, ఇది నా మేకప్ బిల్ అని లేనిపోయిన బిల్లులన్నీ వేస్తున్నాడు అనుకో ఆ ఇంట్లో. పోతిఫర్ అతన్ని హెచ్చించేవాడా? దేవుడు యోసేపుని హెచ్చించగలడు, కానీ యోసేపు హెచ్చించబడాలంటే పోతిఫర్ కదలాలి. ఇప్పుడు పోతిఫర్ ఇంట్లో యోసేపుకి మంచి సాక్ష్యం లేదనుకో, చెరసాల్లోకే వచ్చేవాడు కాదు. మేబీ అక్కడి నుంచి పై పొజిషన్కి వెళ్ళేవాడో లేదో చెప్పలేం. అలా మన జీవితంలో ఎన్నిటిని మనం మిస్ అయి ఉంటాం. అందుకే యోసేపు ఏం చేశాడు? మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, నీతి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పోతిఫర్ హృదయాన్ని ఆయన కదిలించాడు. ద హార్ట్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. రాజు యొక్క హృదయము జీవజలముల ఊట వలె యెహోవా చేతిలో ఉంది. ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయంలోకి వెళ్దాం. సరే అది ఫాస్ట్గా. 21వ అధ్యాయం 1వ వచనం.
యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉంది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ద హార్ట్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ యాజ్ ద రివర్స్ ఆఫ్ వాటర్, హీ టర్నెత్ ఇట్ విదర్సోఎవర్ హీ విల్. యెహోవా చేతిలో రాజు హృదయం ఎట్లా ఉందంట? అందరు చెప్పాలి. యెహోవా చేతిలో రాజు హృదయం ఎట్లుందంట? నీటి కాలువలో ఉంది. ఆయన ఎవరినైతే కటాక్షించాలనుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ నీటి కాలువలకి ఒక ఛానల్ వేస్తాడు వాళ్ళ జీవితంలోకి. అంటే ఈ వ్యక్తికి ఇప్పుడు కటాక్షం ఎక్కడి నుంచి వస్తుంది? రాజు దగ్గర నుంచి వస్తుంది. కానీ కటాక్షించింది ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేశాడు? రాజు హృదయాన్ని ఈ వ్యక్తి వైపు తిప్పాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కటాక్షం అలా వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎవరికో సువార్త చెప్పావు, నువ్వు యథార్థంగా జీవిస్తా ఉన్నావు. ఒకరోజు వాళ్ళకి అనిపిస్తుంది, ఈ వ్యక్తి నేను ఎట్లయినా బ్లెస్ చేయాలబ్బా, ఈ వ్యక్తి ఏదో కొరతలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొన్నిసార్లు వాళ్ళు కొనుక్కోవాల్సినవి, వాళ్ళు చేయాల్సినవి ఆపుకొని నీ వైపు తిప్పుతారు. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే కటాక్షం అంటారు. దేవుని కటాక్షం అధికమైనప్పుడు మనుషులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాళ్ళ అవసరతను వదిలేస్తారు. వాళ్ళకేదో ఎమర్జెన్సీ ఉంటుంది, వాళ్ళకేదో డబ్బులు అవసరం ఉంటుంది, కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు ఆ వ్యక్తికి సహాయం చేయి, ఆ వ్యక్తిని నువ్వు లేపు, ఆ వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వు, ఆ వ్యక్తిని నువ్వు పైకి తీసుకొని రా అని దేవుడు చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అవసరాన్ని కూడా వదిలిపెట్టి నిన్ను కటాక్షించడం మొదలు పెడతారు. హల్లెలూయా. అలాంటి కటాక్షాన్ని ఈ సంవత్సరం మనం చూసుదుము గాక. గాబ్రియల్ దూత వచ్చి మరియతో ఏమంటున్నాడమ్మా, ఒక వ్యక్తి రాబోతున్నాడు నీ గర్భంలో నుండి. మరి అడుగుతా ఉంది, ఈ విషయాలన్నీ ఎలా జరుగుతాయి అని అడుగుతా ఉంది. అదే క్వశ్చన్, అదే ప్రశ్న జకర్యా కూడా అడిగాడు. దేవదూత ఏముంది? నోరు మూసుకోంది. చూసారా? అన్యాయం కాదా? అన్యాయం కాదంటారా? మరి అడిగినప్పుడు దేవదూత ఏమన్నాడు? సర్వోన్నతుని యొక్క శక్తి నేను కమ్ముకుంటది, గర్భం ధరిస్తావు, రక్షకుడు బయటకు వస్తావు ఇవన్నీ చెప్పాడు. జకర్యా అడిగినప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నమ్మట్లేదు కాబట్టి నువ్వు ఇంకా మాట్లాడు అంటున్నాడు. ఆలోచించారు ఎప్పుడైనా? అంటే మరియా కటాక్షం పొందినటువంటి వ్యక్తి. జకర్యా కటాక్షం లేదని చెప్పట్లేదు, కానీ ఆ టైంలో దేవదూత ఏమన్నాడు? నోరు మూసేయి, నువ్వు నమ్మట్లేదుగా మూసేయి, పిల్లోడు పుట్టిందాక నువ్వు అప్పటిదాకా మాట్లాడమంటున్నాడు. కానీ మరియా ఏమడిగితే దానికి జవాబిస్తున్నాడు. దిస్ ఈజ్ ఏంజల్ గాబ్రియల్ మ్యాన్. దేవుని కటాక్షం లేనప్పుడు మన జీవితం మీద లైఫ్ అనేది అన్ఫేర్గా అనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ విన్నారా ఎప్పుడైనా? లైఫ్ ఈజ్ అన్ఫేర్. తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తాం దాన్ని? నాకు కూడా తెలియదు. అందుకని జీవితం న్యాయంగా లేదు, లేకపోతే జీవితంలో న్యాయం జరగట్లేదు, లేకపోతే అన్యాయంగా ఉంది, ఏదోటి. లైఫ్ ఈజ్ అన్ఫేర్. కానీ ఎప్పుడైతే దేవుని ఫేవర్ నీ మీదకి వస్తుందో లైఫ్ బికమ్స్ సూపర్ ఫేర్. చాలా మందితో మాట్లాడతాం, నా జీవితంలో ఏం జరగట్లేదండి, నాకేం అవ్వట్లేదండి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, నాకేం కావట్లేదు. హలో, కటాక్షం లేదు నీ మీద. నువ్వు ఎప్పుడైతే నీతి మార్గంలో నువ్వు నడుస్తావో, నీతి క్రియలు ఎప్పుడైతే నువ్వు జరిగిస్తావో, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవిస్తా ఆయన మీద ఆధారపడతావు, దేవుడు ఏం చేస్తాడు? కటాక్షాన్ని ఒక షీల్డ్, కేడంతో కప్పినట్టు కప్పుతాడు ఆయన. హల్లెలూయా. ఇంకో వర్షన్లో ఏముంటుందంటే హిస్ ఫేవర్ సరౌండ్స్ మీ లైక్ ఎ వాల్. నీ చుట్టూ ఒక గోడలాగా ఉంటుందంట కటాక్షం. ఎప్పుడు శత్రువు బాణ వేసినా ఆ గోడ దాటి రాలేదు. ఆ కటాక్షం ఎక్కడికి నడుస్తుందో అక్కడ ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆ కటాక్షం ఎక్కడ నడుస్తుందో మనుషులు తమ వెండి బంగారం తీసుకొని వస్తున్నారు ఆ వ్యక్తి దగ్గరికి. ఆ కటాక్షం ఎక్కడ నడుస్తూ ఉందో ఆ వ్యక్తికి అవకాశాలు కల్పించబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన కటాక్షం కావాలో వద్దా? జీవితంలో డబ్బులు మాత్రమే కలిగి ఉంటే నీ అంత పేదవాడు ఎవడు లేడు ప్రపంచంలో. ఎందుకని? డబ్బులు చేయలేని పనులు కూడా చాలా ఉన్నాయి. డబ్బులు నీకు ఆరోగ్యం లేదు, మంచి హాస్పిటల్కి తీసుకెళ్తారు. డబ్బులు నీకు మంచి సంబంధాలు ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే మనుషులు నీ డబ్బు చూసి నీతో స్నేహం చేయొచ్చు. కానీ దేవుని కటాక్షం నీ మీద ఉన్నప్పుడు యువర్ లైఫ్ బికమ్స్ సూపర్ ఫేర్.
ఆకాశంలో ఒక నక్షత్రం లాగా నీ జీవితం ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి అనుభవంలోకి జీసీసీ సంఘం వచ్చును గాక. ఈ పట్టణంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఇతర దేశాల్లో కూడా మీరు ప్రకాశించే వారిగా ఉండరు గాక. మీ బిడ్డలు ప్రకాశమానమైన వ్యక్తులుగా ఉండరు గాక. హల్లెలూయా. ద ఫేవర్ ఆఫ్ గాడ్. సో 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని కటాక్షం తీసుకొని రావడానికి 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి అంటే ఘనపరచడం, ఆనర్. నీ బాస్ నీకు శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని ప్రతిసారి నువ్వు తిడతావు. దాన్ని ఏమంటారు దాన్ని? ఘనపరచడం అన్నారు. నీ బాస్ నీకు శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని నువ్వు తిట్టిన ప్రతిసారి దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఘనతకి అర్హులో వాళ్ళందరినీ కూడా మనం ఘనపరచడానికి పిలువబడ్డాం. వ్యాపార రంగంలో ఉన్నతమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళని నువ్వు ఘనపరచాలి. హల్లెలూయా. దైవజనులు ఉంటారు, వాళ్ళని నువ్వు ఘనపరచాలి. పాలిటిక్స్లో ఉన్నతంగా ఒక స్థానానికి ఎదిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని నువ్వు ఘనపరచాలి. ప్రతి ఫీల్డ్లో, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నతమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళని నువ్వు ఘనపరచాల్సిందే. వాళ్ళు అన్యాయం చేసి అక్కడికి వచ్చారో, అక్రమం చేసి వచ్చారో, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు వాళ్ళని ఘనపరుస్తావో నువ్వు ఉన్నతమైన స్థానం వెళ్ళటానికి నీకు ద్వారం తెరవబడుతుంది. సౌలు మీదున్న అభిషేకాన్ని దావీదు ఘనపరచడం మొదలుపెట్టాడు. దావీదుకు తెలుసు సౌలు తనను చంపడానికి వస్తున్నాడు కానీ ఎప్పుడైతే సౌలు మీద ఉన్న అభిషేకాన్ని ఘనపరచడం మొదలుపెట్టాడో దేవుడు కటాక్షాన్ని చూపించి దావీదుకి ద్వారం తెరిచాడు రాజు కావటానికి. మనం ఒక వ్యక్తిని ఎందుకు ఘనపరుస్తామంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడి ఆ స్థానానికి వాళ్ళు వచ్చి ఉంటారు. ఏ రంగంలో అయినా సరే, పాలిటిక్స్ అయినా, బిజినెస్ అయినా, కెరీర్లో అయినా, ఎడ్యుకేషన్లో అయినా, ఎనీ ఫీల్డ్, మెడిసిన్ అయినా, సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళు ఆ స్థానంలోకి వచ్చి ఉంటారు. ఆ స్త్రీ తన దగ్గర ఉన్న అప్పంతో, తన దగ్గర ఉన్న నూనెతో ఏలియా తన ఇంటికి వచ్చినప్పుడు ఘనపరిచినప్పుడు దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు పోషించాడు. పోషించడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ దేశంలో ఉండి కరువును ఆయన పాదురోలాడు. బికాస్ షీ ఆనర్డ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మనకు ఒకటి తెలుసు, దైవజనులు అంటే ఘనపరుస్తాం. అది కూడా వాళ్ళు మనకి నచ్చి ఉండాలి. వాళ్ళు మనం నచ్చితే ఘనపరుస్తాం, లేకపోతే లేదు. ప్రతి వ్యక్తిని మనం ఘనపరచాలి. ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే నువ్వు ఆనర్ చేసినప్పుడు నీకు యాక్సెస్ ఇవ్వబడతా ఉంటుంది. నువ్వు ఆనర్ చేసినప్పుడు నీకు ద్వారాలు తెరవబడతా ఉంటాయి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఘనపరచడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? రాసుకోండి, ఈ యొక్క పాయింట్ రాసుకోండి. ఆనర్ is the discerning, the celebrating, the rewarding of men for their distinctive difference. మళ్ళీ చెప్పాలా? ఆనర్ is the discerning, the celebrating, the rewarding of men for their distinctive difference. ఓకే, అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని ఘనపరుస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని నువ్వు వివేచించగలుగుతున్నావు, ఆ వ్యక్తిలో ఉన్న ప్రత్యేకత నువ్వు గుర్తించగలుగుతున్నావు, ఆ వ్యక్తిని నువ్వు సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నావు, ఆ వ్యక్తికి నువ్వు రివార్డ్ చేయగలుగుతున్నావు, బహుమానం ఇవ్వగలుగుతున్నావు. దాన్ని ఆనర్ అంటారు. అర్థమైందా ఏం చెప్పాను? అలా నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు అదే ఏరియాలో ద్వారాలు తెరవటం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. నాకు తెలిసిన గొప్ప దైవజనులందరినీ నేను ఘనపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు, నా హృదయం చూస్తూ ఉంటాడు. ఓకే, వీడికి ఇవ్వచ్చా పెద్ద ప్లాట్ఫామ్ మీద మాట్లాడటానికి ఇది అవకాశం ఇవ్వచ్చా? ఓకే రైట్, ఇది బాగానే ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. ఆ వ్యాపార రంగంలో ఉన్నతమైన వ్యక్తులు నువ్వు ఘనపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒకరోజు ఆయన వ్యాపారం ఇవ్వాలనుకున్నప్పుడు, ఓకే వ్యక్తి సరిగ్గానే ఉన్నాడు, వాళ్ళని ఘనపరిచాడు కాబట్టి నేను. సో కొంతమంది వ్యక్తుల్ని దేవుడే అనుమతించాడు వాళ్ళ ఆ స్థానాల్లో ఉండటానికి.
వాళ్ళు సరైన వాళ్ళ కాదా అనే తర్వాత విషయం. మనం ఏం చేయాలి? ఆనర్ చేయాలి. అలా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని ఆనర్ చేయాలి. ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఘనతని మనం ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు నీ ప్రమోషన్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చాలా టాలెంటెడ్ కలిగి ఉండొచ్చు, చాలా నైపుణ్యత కలిగి ఉండొచ్చు, కానీ పెద్దోళ్ళందరినీ చూసినప్పుడు నువ్వు తిడతా ఉన్నావు అనుకో, దాన్ని బట్టి నీ ప్రమోషన్ ఆగిపోయింది కొన్నిసార్లు. ఫస్ట్ కీ ఏంటి? ఆనర్, ఘనపరచటం. ఆనర్ ఈజ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ దట్ డజంట్ నీడ్ ఎ క్యాపిటల్ టు స్టార్ట్. అర్థమైన వాళ్ళకి దేవునికి మహిమ చెల్లును గాక. రెండో పాయింట్ ఏంటంటే వాల్యూ, విలువ. వాల్యూ అండ్ కాంట్రిబ్యూషన్. నీ జీవితంలో దేవుని కటాక్షం చూడాలనుకుంటున్నావు, నువ్వు ఒక వాల్యుబుల్ వ్యక్తిగా మారటం నువ్వు నేర్చుకోవాలి. నీ విలువ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ పర్టికులర్ ఏరియాలో నువ్వు ఎలాగ సమస్యల్ని పరిష్కరించగలుగుతావు. ఆ సమస్యల్ని పరిష్కరించే జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. అందుకే నువ్వేం చేయాలి? ఆయనతో సంబంధం కలిగి ఉండి ఆయన జ్ఞానం మీద నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. యోసేపుకి విలువ ఎట్లా వచ్చిందో తెలుసా? ప్రధానమంత్రిగా చేయటం వల్ల కాదు. అది మాత్రమే కాదు, ఎప్పుడైతే కరువు ఐగుప్తులో దేశంలోకి వచ్చిందో దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకొని యోసేపు ఆ కరువు అనేటువంటి సమస్యని పరిష్కరించగలిగాడు. హల్లెలూయా. అలాంటి జ్ఞానం ఇచ్చే దేవుడు నీకున్నాడు. అలాంటి దేవుణ్ణి నీ లోపల నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. రెండోది ఏంటి? నీ కాంట్రిబ్యూషన్. పలానా సంస్థకి నువ్వు ఎంతవరకు చేయగలవు, పలానా సంఘానికి నువ్వు ఎంతవరకు చేయగలవు, దేవుని రాజ్యానికి నువ్వు ఎంతవరకు చేయగలవు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? కొన్నిసార్లు నీ కాంట్రిబ్యూషన్ బట్టి దేవుడు కటాక్షాన్ని పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఫేవర్ ఈజ్ అన్మెరిటెడ్. ఓకే, క్రీస్తు ద్వారా ఆయన శిలువ త్యాగాన్ని బట్టి నువ్వు అత్యధిక కటాక్షం పొందిన వ్యక్తివే. నీ పేరే ఒక పెద్ద కటాక్షం కాదంట్లా, కానీ ఆ కటాక్షంలో నడవటానికి కొన్ని నువ్వు చేయాలి. హల్లెలూయా. నీ విలువను నువ్వు పెంచుకుంటా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు నిన్ను కటాక్షించడం మొదలు పెడతాడు. నీ ఆత్మీయ జీవితం ఇంప్రూవ్ అవుతా ఉంది, నీ ఉద్యోగంలో నీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. మనుషులతో నువ్వు మాట్లాడే ఆ మాటలు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే ఆ కంపెనీలో ఉన్న వాళ్ళతో నువ్వు సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ ఏరియాలో నువ్వు ఇంప్రూవ్ అవుతా ఉన్నావు. ఆ బాస్ నేను చూస్తాడు ఒకరోజు, అందరికి ఒకటే క్వాలిఫికేషన్ ఉన్నా, ఈ వ్యక్తికి నేను ప్రమోషన్ ఇవ్వాలంటాడు. హల్లెలూయా. ఆ టైంలో ఆ బాస్ మీద దేవుడు ఏం చేస్తాడంటే స్టాంప్ గుద్దుతాడు అతని తల మీద, ఈయన్ని మాత్రమే పైకి లేపని, నువ్వు ఆ స్థానంలో ఉండవు గాక. హల్లెలూయా. అందరినీ మనం ఘనపరచడం నేర్చుకోవాలి. తన పని యందు నైపుణ్యత గలవాన్ని చూసావా? అతను సాధారణమైన వ్యక్తులు ఎదుట కాదు కానీ రాజులు ఎదుట నిలబడతాడు. ఎప్పుడైతే రాజులు నీ వద్దకు వస్తూ ఉంటారో, చాలా అర్థమైనా నేను చెప్తున్నాను, మీరు ఎలా కావాలంటే అలా అర్థం చేసుకోండి. మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి తగినట్టుగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే రాజులు నీ వద్దకు వస్తూ ఉంటారో, నీ సహాయాన్ని కోరుతూ ఉంటాడు, నీ జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడుతున్నారో, దాని అర్థం ఏంటంటే నువ్వు విలువైన వ్యక్తిగా మారావని అర్థం. హల్లెలూయా. మూడో విషయం ఏంటి? రిలేషన్షిప్స్. ఎంతమంది ఇక్కడ కూర్చున్న మీకు కనీసం ఒక స్నేహితుడైనా ఉన్నాడు, మీరు ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మీకు వచ్చి సహాయం చేయగలవాడు? కనీసం చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. మీకు ఒక్కరు కూడా లేరంటే నేనేం అంటలేదు, నేను నిందించట్లేదు, కానీ మీ రిలేషన్షిప్స్లో ఎక్కడో మీరు సరిగా లేనని అర్థం. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ మీద జాలి పడాలని ప్రపంచంలో ఎవ్వడు కనిపించదు, ఎందుకంటే వాళ్ళు అంత వెరైటీగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని నీ ఆత్మీయ జీవితంలో నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నువ్వు అడగాలి, పరిశుద్ధాత్మదేవ సరైనటువంటి వ్యక్తుల్ని నా జీవితంలోకి తీసుకొని రా.
ఎవరైతే నా గమ్యంలోకి నన్ను నడిపించగలుగుతారో, ఎవరైతే అన్ని విషయాలుగా నాకు సహాయపడగలుగుతారో, నేను ఎలా ఉన్నానో అలా నన్ను ప్రేమించగలుగుతారో, అలాంటి వ్యక్తులు నా జీవితంలో తీసుకొని రా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సాధారణమైన వ్యక్తుల్ని మాత్రమే కాదు, రాజుల్ని ఆయన నీకు స్నేహితులుగా చేస్తాడు. ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వారిని ఆయన నీకు స్నేహితులుగా చేస్తాడు. హల్లెలూయా. ఒక సంఘంగా ప్రతి డిపార్ట్మెంట్లో మనకి స్నేహితులు ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా, కన్స్ట్రక్షన్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, డాక్టర్స్ అయినా, సైంటిస్ట్ అయినా, ఎవరైనా మనకే ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, అలాంటి మంచి సంబంధాలు మనం కలిగి ఉంటాం. వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. క్రిస్మస్ వస్తుంది, వెళ్ళి అతనికి ఏమైనా చెయ్యి. ఇంకొన్ని కొటేషన్స్ ఉన్నాయి కానీ నేను చెప్పను, ఎందుకంటే అభ్యంతర పడతారు. నీ బర్త్డేకి ఎవడు విష్ చేయట్లేదంటే ఇంక నాకు తెలియదు. అభ్యంతర పడు మాకండి, ఎవరు విష్ చేయకపోతే. నేనే విష్ చేస్తున్నా, హ్యాపీ బర్త్డే. నువ్వు సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇది చాలా కష్టం. కొంతమంది, నేను ఎవరిని నమ్మనండి. ఎవరిని నమ్మపోతే భూమి మీద నిన్ను కూడా ఎవరు నమ్మడండి. దివాలా తీసిన వాళ్ళలాగా ఉంటావు. ఆ బాస్ నిన్ను నమ్మడు, ఆ కంపెనీలో ఎవడో నిన్ను నమ్మడు, నీకు ప్రమోషన్ ఇవ్వాలన్నప్పుడు నిన్ను నమ్మడు, నీకు ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నప్పుడు నిన్ను నమ్మడు, ఎవడన్నా నీకు హాయి చెప్పడానికి కూడా నిన్ను నమ్మడు. సో అలాంటి డైలాగులు కొట్ట మాకు. మనుషులు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ దానికి మించి వాళ్ళని క్షమించి నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. రిలేషన్షిప్స్ 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 నీ లైఫ్లో నీకు చాలా ఇంపార్టెంట్. మేబీ ఆ రిలేషన్షిప్స్లోనే ఒక వ్యక్తి నీకు కారు కొనియచ్చు. ఆ రిలేషన్షిప్స్లోనే ఒక వ్యక్తి మేబీ 2-3 ఇల్లు ఉంటే ఒక ఇల్లు తీసుకొని ఉండొచ్చు. మనం అందరితో గొడవలే కదా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, సంఘంలో ఉన్న వాళ్ళతో, బయట ఉన్న వాళ్ళతో. మన మీద ఎవరు చూపిస్తారు కటాక్షం? మనకేంటంటే అందరు మనలాగా ఉండాలి కదా. నాలాగుంటే, అందరు నా స్టైల్లో ఉంటే అప్పుడు నేను ప్రేమిస్తాను, అప్పుడు నేను అంగీకరిస్తాను. హలో, నీలాగా ఉండటానికి ఎవడు పిలవబడలా, ఎవరు వాళ్ళలాగానే ఉంటారు. హల్లెలూయా. ఈ 750 కోట్ల మందిని 750 కోట్ల విధాలుగానే దేవుడు చేశాడు. ఏ ఇద్దరిని కాపీ క్యాట్స్ లాగా ఆయన చేయాల, ఏ ఇద్దరిని జిరాక్స్లో పెట్టి ఆయన బయటికి తీలా, మిషన్లో పెట్టి. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని, ఈ సంఘాన్ని దేవుడు ఈ సంవత్సరం కటాక్షించును గాక. ఈ పట్టణంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దేవుడు తన కటాక్షాన్ని మనమే చూపించును గాక. ఎప్పుడైతే గొల్యాతుని చంపాడో దావీదు యొక్క వాల్యూ అట్లా రాకెట్ లాగా వెళ్ళిపోయింది పైకి. గ్రాఫ్ పెరిగిపోయింది దావీదుకి. అంటే దావీదు ఏం చేయగలిగాడు? దేవుని జ్ఞానం ద్వారా, దేవుని అభిషేకం ద్వారా ఆ దేశాన్ని భయపెడుతున్న ఒక సమస్యని వెరగొట్టగలిగాడు. హల్లెలూయా. హీ క్యారీడ్ దట్ బ్రేకర్ అనాయింటింగ్. హల్లెలూయా. ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ క్యారీ ద బ్రేకర్ అనాయింటింగ్. ఆ ఫీల్డ్లో, ఆ వ్యాపారంలో, ఆ కెరీర్లో, ఆ చదువులో దేవుడు నిన్ను అక్కడ పెట్టాడంటే నీకు ఒక బ్రేకర్ అనాయింటింగ్ ఇచ్చాడు. నువ్వు బ్రేకులు వేయవు కానీ బ్రేకులను వెరగొడతావు. హల్లెలూయా. కొత్తవి నువ్వు సృష్టించగలుగుతావు ఆయన అభిషేకం ద్వారా. తద్వారా ఆ కంపెనీకి, దానికి నువ్వు వాల్యూ తీసుకొని రావటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను కటాక్షించి నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతారు. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాను? రిలేషన్షిప్స్. లాస్ట్ పాయింట్, ప్రార్థన, ప్రేయర్. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనుషుల్ని నీ మీద కటాక్షం చూపించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పేతురు వద్దకి పంపించాడు దేవుడు. ఎవరిని పంపించాడు? పేతురు వద్దకి ఎవరిని పంపించాడు దేవుడు? పేతురుతో మాట్లాడి పేతురు వద్దకి మనుషులను పంపించాడు. ఎవరి నిమిత్తం? కొర్నేలి నిమిత్తం. కొర్నేలి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తా ఉన్నాడు. ఇందాక వాక్యం ఏం చెప్పాను? ద రైచస్ షాల్ బి బ్లెస్డ్. నీతిమంతులు ఆశ్రయించబడతారు.
కేడంతో కప్పినట్టు కటాక్షంతో నువ్వు వారిని కప్పుతావు. అప్పటి వరకు అన్యులకి రక్షణ అనేది లేదు. ఎప్పుడైతే కొర్నేలి ప్రార్థన చేస్తా ఉన్నాడో, దేవుని వైపు తిరిగాడో, కొర్నేలి ధర్మకార్యాలు చేస్తా ఉన్నాడో, దేవుడు ఏం చేశాడు? పేతురు హృదయాన్ని మార్చి రక్షణని అన్యులకి పరిచయం చేసినట్టు చేశాడు. హల్లెలూయా. ఒక్క ప్రార్థన వల్లనే సరిపోదు, కానీ ప్రార్థన కూడా ఒక ముఖ్యమైన భాగం. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావు, దేవుని వైపు తిరుగుతూ ఉంటావు, దేవునికి ఒక పేరుంది. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్. మన ఆత్మలందరికీ తండ్రి ఆయన. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన కటాక్షాన్ని పొందినప్పుడు ఏ ఆత్మనైనా లేపి నీకు సహాయం చేసేటట్టు ఆయన చేయగలరు. కొన్నిసార్లు అది ప్రెసిడెంట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, కొన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, కొన్నిసార్లు పట్టణంలో ఉన్న మేయర్ అవ్వచ్చు, కొన్నిసార్లు మీ ఆఫీస్లో ఉన్న బాస్ అవ్వచ్చు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద స్పిరిట్స్. ఏ స్పిరిట్ని ఆయన లేపగలడు. హల్లెలూయా. ఈరోజు నుంచి ఎంతమంది కటాక్షంలో నడవడానికి డిసైడ్ అయ్యారు? దేవుని చేత నీతిమంతులుగా చేయబడ్డాం అన్న ప్రత్యక్షతలో బ్రతుకుతా మీరు నీతి కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కటాక్షాన్ని పంపిస్తాడు. ఈ సంవత్సరం నువ్వు కటాక్షం పొందిన వ్యక్తిగా నిలబడదు కాక. ఒక్క వ్యక్తి కొన్నిసార్లు నేను కటాక్షిస్తే చాలు, ఒక్క సరైన వ్యక్తి నేను కటాక్షిస్తే చాలు, నీ జీవితంలో ఒక విషయంలో అతను 100 ద్వారాలు తెరవగలడు. హల్లెలూయా. ఏంటి? ఫేవర్. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఇప్పుడు వేరే దేశంలో మనం ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఆ దేశం యొక్క ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో మనకి పరిచయం అయ్యాడనుకో, ఆలోచించలేదు ఎప్పుడు ఎవరు ఇట్లా మనకి పరిచయం అయ్యడానికి ఏముంది? 100 పట్టణాల్లో ఒకేసారి డోర్స్ ఓపెన్ చేస్తాడు. అదే వాక్యం చెప్తుంది. యోసేపు ప్రధానమంత్రి గాడంటే అదే. మరి దానియేలు ప్రధానమంత్రి అంటే అది. వాళ్ళు ఎవరు? బానిసలు వాళ్ళు. క్రీస్తులో ఉన్న మహిమైశ్వర్యంలో మనకి దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం ఏంటంటే కటాక్షం. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలామంది అన్నీ చేస్తూ ఉంటారు, కానీ దేవుని కటాక్షం వాళ్ళ మీద ఉన్నట్టు కనపడదు. ఎక్కడ ఏ పాయింట్ సరిగ్గా లేదో నీ లైఫ్లో నువ్వు స్టడీ చేయడం నేర్చుకోవాలి. చాలామంది ఈ మాట అంటూ ఉంటారు, నన్ను ఎవరు పట్టించుకోకపోయినా పర్లేదు. హలో, అలా అని చెప్పి ప్రతి మనిషిని నువ్వు సంతోషపరచాలని నేను చెప్పట్లేదు. నీకేం కావాలి? మనుషుల యొక్క దయ కావాలి, మనుషుల యొక్క కటాక్షం కావాలి. కొన్నిసార్లు ఆ లోన్ వాళ్ళే వచ్చి పే చేస్తారు, కొన్నిసార్లు ఆ ఈఎంఐ వాళ్ళే వచ్చి కడతారు, కొన్నిసార్లు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు ఆ మంత్రికి వాళ్ళు రికమెండ్ చేస్తారు. నువ్వేమనుకుంటా అంతా దేవుడే చేస్తాడు, నేను దేవునితో బాగుండా అనుకుంటున్నా. హలో, దేవుడు చేసేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? మనిషిని ప్రేరేపించి అది నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక మనిషిగా ఇప్పుడు లేరు ఆయన నీకు చేయటానికి. హల్లెలూయా. మీ బిడ్డలు ఏ దేశంలో సెటిల్ అయినా, మీ బిడ్డలు ఏ దేశంలో ఎక్కడ చదువుకుంటున్నా, దేవుని చేత కటాక్షింపబడిన వారుగా వారు పిలువబడదురు కాక. హల్లెలూయా. వాళ్ళు దివాలా తీసిన వాళ్ళగా, వాళ్ళు కోల్పోయిన వాళ్ళుగా, వాళ్ళు నష్టపోయిన వాళ్ళగా, వాళ్ళు చేతగాని వాళ్ళగా వాళ్ళు మిగిలిపోకుండా కటాక్షింపబడిన వారుగా వారు మిగిలిపోదురు కాక. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నా దేవుడు వాళ్ళ మీద కటాక్షం చూపిస్తాడు, ఎక్కడున్నా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎందుకని? నీకు ఆయనతో ఉన్న నిబంధనను బట్టి. హల్లెలూయా. దేవుడు ఈ సంఘం మీద ఈ సంవత్సరం ఆయన కటాక్షం చూపించిన గాక. ఈ పట్టణంలో, ఈ రాష్ట్రంలో, దేశంలో ఈ సంఘానికి దేవుడు కటాక్షం చూపించిన గాక. ఈ ప్రాంతంలో దేవుడు ఈ సంఘానికి కటాక్షం చూపించి జస్ట్ కళ్ళు మూసుకుందాం ఎక్కడున్నా కానీ కొన్ని నిమిషాలు మన ప్రాంతంలో టైం స్పెండ్ చేద్దాం. మే గాడ్ షోస్ ఫేవర్. లార్డ్, లెట్ యువర్ ఫేవర్, ఓ గాడ్, fall upon us like rain. Let your favor surround us like a shield. Let your favor be over us like a wall. In the name of Jesus. దేవుడు ఉద్దేశించిన ఆ పొజిషన్లోకి నువ్వు వెళుదుగాక. దేవుడు సిద్ధపరిచిన గొప్పతనంలోకి నువ్వు నడుచుదుగాక. నువ్వు నీతిమంతుడు కనుక, ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావు కనుక
నువ్వు ఆయన యందు సంతోషిస్తున్నావు కాబట్టి, ఆయన నీ ఆధారమై ఉన్నాడు కాబట్టి ఆయన నీ కటాక్షం చూపించును గాక. ఈ సంఘంలో ఉండి గొప్ప వ్యక్తులు లేపబడదురు గాక. ఆర్థిక పరమైనటువంటి జాయింట్స్ ఈ సంఘంలోంచి లేపబడదురు గాక. ఎవరైతే దేవుని రాజ్యాన్ని ముందు తీసుకుని వెళ్ళగలరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. May your people be blessed with the abundant increase of your favors, O God. నీ సమృద్ధి అయిన అత్యధికమైన కటాక్షం ద్వారా నీ ప్రజలు ఆశ్రయించబడదురు గాక. Just give your praise in this place. May the Lord bless you and keep you, cause His face to shine upon you. May He give you peace. సంవత్సరము ముగించబడేలోపు నూతనమైన కటాక్షాన్ని దేవుని యొద్ద నుండి, మనుషుల యొద్ద నుండి నువ్వు పొందుదువు గాక. ఎక్కడైతే సఫర్ అవుతా ఉన్నావో, the favor of God breaks every yoke of suffering in your life. నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు బాధపడతా ఉన్నావు, శ్రమ పడతా ఉన్నావు, ఎక్కడైతే నలిగిపోతా ఉన్నావు, ఆ ప్రదేశం మీద దేవుడు తన కటాక్షాన్ని చూపించి ఆ బాధను, శ్రమను, నలిగిపోయిన స్థితిని ఆయన విరగొట్టును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడేండును గాక. ఆమేన్.